సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పే భారతీయ సంస్కృతిని చిన్నారులో నాటేందుకు విశాఖ జిల్లా భీమిలిలో బ్లూమింగ్ స్టార్ స్కూల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన తమ పాఠశాల వార్షికోత్సవంలో తల్లులను సత్కరించడమే కాకుండా సమాజ సేవలో విశిష్ట సేవలందించిన పారిశుధ్య సేవారత్న అవార్డు గ్రహీతలను పిలిపించి ఘనంగా సన్మానించారు. విద్యతో పాటు విలువలు, సామాజిక బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించడమే తమ లక్ష్యమని స్కూల్ యాజమాన్యం మరోసారి రుజువు చేసింది. విశాఖ జిల్లా భీమిలిలోని బ్లూమింగ్ స్టార్ స్కూల్లో మదర్స్ డే వేడుకలు వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం పరితపించే తల్లులను ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించి తమ పిల్లలతోనే బహుమతులు అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది పాఠశాల యాజమాన్యం. తల్లి ప్రేమకు గౌరవం తెలిపే ఈ కార్యక్రమం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. అంతేకాకుండా 2026 సాక్ష్యం టెలివిజన్ అందించిన పారిశుద్ధ్య సేవారత్న అవార్డు గ్రహీతలను ఆహ్వానించి వారిని సన్మానించడంతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో వారి సేవలు అమూల్యమని, వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలికి చెందిన సీనియర్ న్యాయవాది సునీల్ ముమ్మిడిశెట్టి, భీమిలి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గౌరీ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని అభినందించారు. పిల్లలకు చదువుతో పాటు మంచి సంస్కారం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మన బ్లూమింగ్ స్టార్ స్కూల్స్లో లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ మనకి ఫంక్షన్ పరంగా చూసుకుంటే మనం మదర్స్ డేతోనే స్టార్ట్ చేస్తాం. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు కూడా ఫస్ట్ సెలబ్రేషన్ మనం మదర్స్ డేతో చేస్తాం. అదేవిధంగా మన స్కూల్లో చదువుతున్న కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మదర్స్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫెలిసిటేషన్ చేస్తాం. అలాగే ఆ నేపథ్యంలో ఓన్లీ మదర్స్ డే సందర్భంగా మనం ఏం చేసామంటే దీంతోపాటు మన పిల్లలతో స్కిట్లు చేయించాం, డ్యాన్సులు చేయించాం, కరాటే షో చేయించాం. అలాగే మన భీములపట్నం ఇంత అందంగా తయారవడానికి మన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎవరైతే జీవీఎంసీ జోన్లో మన భీమిలి జోన్కి వచ్చే వరకు వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి ఎవరైతే బెస్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్లకు కొంతమంది డాక్టర్స్ని పిలుచుకొచ్చాం. అలాగే అడ్వకేట్స్, మన పోలీస్ ఎస్ఐ మేడం కూడా తీసుకొచ్చాం. వాళ్ళు చాలా చక్కటి సందేశాన్ని పిల్లలందరికీ వివరించారు, మదర్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు. సో మన బ్లూమింగ్ స్టార్ స్కూల్స్లో ఫస్ట్ సెలబ్రేషన్ వచ్చేసరికి మదర్స్ డే అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా భీమిలిలో విధులు నిర్వర్తిస్తున్నాను.
మన సాక్ష్యం టెలివిజన్ వారు మేడో రోజు ఏర్పాటు చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సేవారత్న అవార్డులు ఆ యొక్క స్ఫూర్తితో ఈరోజు మన బ్లూమింగ్ స్టార్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు వీళ్ళు కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులను ఆ రోజు సాక్ష్యం టెలివిజన్ వారు గుర్తించి అవార్డులు ఇవ్వడం జరిగిందో ఈరోజు అదే కార్మికులకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం మాకంత ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి వార్డులో కూడా అందరూ ముందుకు వచ్చి వాళ్ళని అభినందిస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన రీతిలో వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళకి ప్రోత్సాహం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా సాక్ష్యం టెలివిజన్ వరకు అయితే మరి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు ఈ బ్లూమింగ్ స్టార్స్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.